హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓ స్పెషల్ చిట్ చాట్. ఓ పథకం ప్రకారం రాబోతోంది. ఓ పథకం ప్రకారం టీమ్. మరి ప్రస్తుతం నాతో పాటు హీరోనా విలనా ఏం చెప్పాలో తెలియట్లేదు. సాయిరామ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. ఓ పథకం ప్రకారం సినిమాకి సంబంధించి ఏమన్నా కూపి లాగుదాం. నమస్తే అండి సాయిరామ్ గారు, ఎలా ఉన్నారు? చాలా కూల్ గా కనిపిస్తున్నారు. ఏదో విధ్వంసం అయితే చేసేసారు సినిమాలో అయితే కనిపిస్తోంది. రకరకాల గెటప్స్ లో కనిపిస్తున్నారు, చాలా షేడ్స్ ఉన్నాయి. చాలా షేడ్స్ ఉంటాయి సినిమాలో. అందులో ఒక రెండు మూడు అదే అందులో కనిపించింది, ట్రైలర్ లో కనిపించింది, ఏదైనా చెప్పండి. అదే లాయర్ అండి, లాయర్ సినిమాలో లాయర్ క్రిమినల్ లాయర్. ఇంతకీ ఈ పట్టుకుంటే 10,000 అందరికీ చాలా క్యూరియాసిటీ పెరిగిపోయిందంటే ఎవరికి వస్తుందో ఆ 10,000 తెలియట్లేదు. కానీ ఇప్పుడు నేను చెప్తే నాకు ఇచ్చేస్తారా 10,000? డెఫినెట్ గా ఇచ్చేస్తాను. ఇప్పుడు చెప్పనా? నేను చెప్పండి. ఐ థింక్ మీరే అనిపిస్తోంది. అంతే, సెవెంత్కి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏమి ఇవ్వరా? అదే ఇప్పుడు అది నిజమా కాదా అన్నది మీరు ఒకసారి చూసిన తర్వాత ఇచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అచ్చా, నేనేమన్నా ఇప్పుడే ఇచ్చేస్తారేమో, అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోతా షాపింగ్ అనుకున్నా. సో అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? దీని మీద ఒక టాక్ కూడా, అంటే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేద్దామని ఏమన్నా పబ్లిసిటీ స్టంట్ అని కూడా. స్టంట్ అండి, అంతే. అంటే ఇప్పుడు అది మేము క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. స్టంట్ అంటే దాంట్లో కూడా స్ట్రెంత్ ఉండాలి కదండి. అవును, ఊరికనే ఏదో లేకుండా చెప్తే అది బాగుండదు. స్ట్రెంత్ ఉంది సినిమాలో. ఆ క్యూరియాసిటీకి మేము పెట్టిన పట్టుకుంటే 10,000 దానికి ఆ సస్పెన్స్ అయితే ఉంది సినిమాలో. ఓకే, కాబట్టి అందుకనే మీరు చెప్పండి, ఆ 10,000 గెలుచుకోండి అని చెప్పింది దానికే అండి. కథలో స్క్రీన్ ప్లేలో మనకి అది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఉంటుంది, ఎవరు 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 అని. ఓకే, అంటే ఎవ్రీ టైం ఎవరైనా చూస్తే ఇతనేనేమో అనిపిస్తుంది, కానీ ఎవరో అర్థం కాదు, తెలియదు. ఎవ్రీ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ఓకే, సో అందుకే థియేటర్కి మీరు రండి, ఫస్ట్ హాఫ్ చూడండి, రాయండి, మా వ్యక్తి అక్కడ ఉంటారు. మీరు రాసింది ఉందనుకుంటే అక్కడికి వెళ్ళి సినిమా అయిన తర్వాత 10,000 తీసుకోండి. మీతో పాటు ఇంకొక 2-3 రాస్తే ఒక లాటరీ వేసి ఒకరిని సెలెక్ట్ చేస్తాం. సో అది అలా 50 థియేటర్స్, 50 సెంటర్స్. మరి నా 10,000 సంగతి ఏంటి? అదే అంటే 7th మీరు చెప్పింది. అందులో నాకు కూడా అట్లా లక్కీ డ్రాలో నేనా? లేదు, అక్కర్లేదు, ఇప్పుడు ఎవరు చెప్పలేదు, మీరే చెప్పారు కాబట్టి. ఓకే, మీరు ఇలాంటి క్యారెక్టర్ ముందెప్పుడు చేయలేదేమో, ఐ గెస్. ఎప్పుడు చేయలేదు. అంటే ఏంటి ఈ క్యారెక్టర్ లో అంత నచ్చింది ఏంటి, లేదంటే ఈ మూవీ మొత్తం కాన్సెప్ట్ లో ఏం నచ్చింది? బేసిక్గా లాయర్ క్యారెక్టర్ నేను చేసింది, క్రిమినల్ లాయర్. బట్ క్రిమినల్ లాయర్ క్రిమినల్ లాయరేనా? సో అది నడుస్తూ ఉంటుంది సినిమాలో. టోటల్గా సినిమా కథ ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు జరుగుతున్న మన సొసైటీలో జరుగుతుంది తీసుకొని చేశాడు డైరెక్టర్. సో దాని చుట్టూ ఒక మంచి కథ, ఒకటి ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషను, రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ ఒకటి రియలెన్స్ ఇప్పుడు జరుగుతుందండి, దాన్ని తీసుకొని చేశారు కథ. సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. నాది చాలా షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఓవరాల్గా ఈ కథ నాకు ఓకే, మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది అని నమ్మాను. ఓకే.